ఏమండోయ్, మీరు ఎన్నో రకాల పూల మొక్కలను చూసుంటారండి. ఇంకా పండ్ల మొక్కలను కూడా చూసుంటారు. ఎన్నో రకాల ఔషధ మొక్కలు కూడా చూసుంటారు, పెంచుంటారండి. కానీ దిష్టి మొక్క ఎప్పుడైనా చూసారా అండి? ఈరోజు ఈ వీడియోలో మీకు నేను దిష్టి మొక్క చూపించబోతున్నాను అనమాట. ఈ మొక్క గనక మన గార్డెన్లో ఉంటే మన మొక్కలకి, మన గార్డెన్కి, మన ఇంటికి, మనకి దిష్టి తగలకుండా ఉంటుందండి. అంతేకాదండోయ్, అసలు మొక్కలు పెంచడం నాకు రాదు బాబోయ్, నేను మొక్కల పట్ల ఎలాంటి కేర్ తీసుకోలేను, నాకు అంత టైం లేదు అనుకునేవాళ్ళు చాలా ఈజీగా ఈ మొక్కను పెంచేసుకోవచ్చండి. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. ఎరువులు గిరువులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. లో మెయింటెనెన్స్ మొక్క అనమాట. నిజం చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ మొక్క అండి. ఇకపోతే ఈ మొక్కకు పూసే పువ్వులు ఉన్నాయి చూశారు, మన గార్డెన్కి కొత్త అందాన్ని తీసుకొస్తాయి అన్నమాట. ఇంతకీ ఈ దిష్టి మొక్క ఎలా ఉంటుంది, ఏ నర్సరీలో దొరుకుతుంది, దీన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చెప్పేస్తాను. ఫుల్ వీడియో నా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్. ఏమండోయ్, ఇదేనండి ఆ దిష్టి మొక్క. దీన్ని యుఫోర్బియా లిల్లీ అని పిలుస్తారండి. దీన్ని తెలుగులో ముళ్ళ కిరీటం మొక్క అని కూడా పిలుస్తారన్నమాట. ఇదేనండి ఆ మొక్క. చూడండి, దీని పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి చూసారు కదా. ఆడవాళ్ళందరికీ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఈ విధంగా ఈ యుఫోర్బియా మొక్కకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, పింక్ కలర్ ఉంటాయి, రెడ్ కలర్ ఉంటాయి, అనేక రంగుల్లో ఈ మొక్కలు దొరుకుతాయండి. చూడండి, ఈ చెట్టుకి బాగా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఎడారి మొక్క అండి. దీనికి ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఈ మొక్క ఎలా పెరుగుతుందంటే చాలా గుబురుగా పెరుగుతుందన్నమాట. మనం ఒక చిన్న మొక్క వేసుకున్నామంటే దీని ద్వారా మనం ఒక 100-1000 మొక్కల వరకు కూడా తయారు చేయొచ్చండి. ఈ మొక్క కనుక మన గార్డెన్లో ఉంటే మన గార్డెన్కి కానీ మనకు కానీ దిష్టి తగలదు అని చెప్తూ ఉంటారు. దీన్ని ఒక లక్కీ ప్లాంట్గా కూడా చెప్తారండి. దీని పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. దీంట్లో ఈ మొక్కలో రకాలు ఉంటాయండి. చిన్న సైజు పువ్వులు పూసేటటువంటి మొక్కలు ఉంటాయి, పెద్ద సైజు పువ్వులు పూసేటటువంటి మొక్కలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపించేది చిన్న సైజు పువ్వులు పూసేటటువంటి మొక్క అనమాట. అయితే చెట్టు నిండా పువ్వులు విరగబోస్తాయండి. దీన్ని పెంచడం చాలా ఈజీ అనమాట. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దీన్ని ఎండ బాగా తగిలేటటువంటి ప్లేస్లో ఉంచుకోవాలన్నమాట. ఈ మొక్క వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీడలో పెడితే కనుక ఈ మొక్క ఆకులు మాత్రమే వస్తాయండి, పువ్వులు అనేవి అస్సలు పూయవన్నమాట. ఎండలో పెడితే కనుక చెట్టు నిండా పువ్వులు విరగబోస్తాయి అన్నమాట. ఇంకా ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని ఆకులే కొద్ది రోజులకి పువ్వులుగా మారిపోతాయండి. ఈ మొక్క జీరో మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు అస్సలు పోయాల్సిన అవసరం లేదనమాట. వారానికి ఒకసారి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుందనమాట. చాలా గట్టి ఎండను కూడా తట్టుకుని నిలబడేటటువంటి మొండి మొక్క అండి ఇది. కనీసం 6-8 గంటల పాటు అయినా సరే దీనికి పుష్కలంగా ఎండ అనేది తగలాలన్నమాట. మొక్క పెంచుకోవాలంటే మనం 30% మట్టి, 20% కంపోస్టు, 10% ఇసుక కలుపుకోవాలండి. తప్పనిసరిగా ఇసుక కలుపుకోవాలి. కుండీకి రంధ్రాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. నీరు పోసినట్టు మట్టి తడిసిన తర్వాత బయటికి వెళ్ళిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఈ మొక్క కుండీలో ఏమాత్రం నీళ్లు నిల్వ ఉన్నా సరే మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంటుందండి. నీడలో పెడితే ఆ పువ్వులు అనేవి అస్సలే రావన్నమాట. తప్పకుండా ఎండలో పెట్టుకోవాలి. ఈ మొక్కని మనం కట్ చేసి కొమ్మలు మనం నాటుకున్నట్లయితే బోల్డ్ అన్ని మొక్కలు తయారైపోతాయండి. వేళ్ళు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. చల్లటి ప్రదేశాల్లో, చలిగాలులు వీచేటటువంటి ప్రదేశాల్లో ఈ మొక్క సరిగ్గా పెరగదండి. మొక్కను నాటుకున్న తర్వాత మనం వారానికి ఒకసారి, అంటే మట్టి గట్టిగా అయిపోయినప్పుడు, పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు పోసుకోవాలి. దానికి ఎప్పుడు పూసిన పువ్వుల్ని అవి విరబోసిన తర్వాత, అవి వాడిపోయిన తర్వాత మనం కత్తిరించేసుకోవాలండి. అప్పుడు ఇంకా గుత్తులుగా పువ్వులు విరబోస్తాయి అన్నమాట. ఈ మొక్కకి ఎలాంటి చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ ఏమీ రావండి. కాబట్టి చాలా ఈజీగా దీన్ని మనం పెంచేసుకోవచ్చు అనమాట. మనం గార్డెన్లో అక్కడక్కడ ఈ పూల మొక్కల్ని కుండీల్లో వేసుకుని మనం రోజువారీ పూల మొక్కలు, కాయగూర మొక్కలు మధ్యలో పెట్టుకుంటే మన ఇంటికి అందాన్ని ఇస్తాయండి పువ్వులు. శీతాకాలంలో అయితే అసలు నీళ్లు పోయాల్సినటువంటి అవసరమే ఉండదండి.
6 నెలలకు ఒకసారి మనకు నచ్చిన కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏదో ఒక ఎరువు ఇచ్చుకుంటే సరిపోతుంది. పశువుల ఎరువు కానీ ఇచ్చుకుంటే సరిపోతుందండి. చూశారు కదండి, ఇదే యుఫోర్బియా లిల్లీ అనేటటువంటి మొక్క. ఇది ఎడారి మొక్క అనమాట. కాకపోతే దీని పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ మొక్కకి చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి అన్నమాట దానికి ఆడడానికి. అందుకని పిల్లలు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇంకా మన ఇంట్లో ఆవులు గేదెలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటికి అందుబాటు లేకుండా చూసుకోవాలండి. ఈ పువ్వులైతే ఎలాంటి సువాసన వెదజల్లవండి. కేవలం అందాన్ని ఇస్తాయి అన్నమాట. పచ్చటి ఆకుల మధ్య పింక్ కలర్ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఇవి అనేక రకాల రంగుల్లో మనకు దొరుకుతాయండి. ఎల్లో కలర్ దొరుకుతాయి, రెడ్ దొరుకుతాయి, పింక్ దొరుకుతాయి, వైట్ దొరుకుతాయి. కాబట్టి ఎవరికి నచ్చినటువంటి కలర్స్ని వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ మొక్కలు ఎక్కడున్నాయంటే వెన్నెల నర్సరీలో ఉన్నాయండి. మరి వెన్నెల నర్సరీకి సంబంధించినటువంటి వీడియోస్ నేను పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాలుగా పెట్టానండి. దాంట్లో వెన్నెల నర్సరీలో ఉన్నటువంటి మొక్కలను చూపించడం మాత్రమే కాకుండా ప్రతి మొక్క యొక్క రేట్ ఎంత అనేది కూడా నేను చెప్పడం జరిగిందండి. కాబట్టి ఎవరైనా ఈ మొక్కలు కావాలి అనుకుంటే వెన్నెల నర్సరీకి వెళ్ళి ఈ మొక్కలు కొనుక్కోండి. లేదంటే మీకు అందుబాటులో ఏవైనా నర్సరీలు ఉంటే కనుక అక్కడికి కూడా వెళ్ళి ఈ మొక్కలు తెచ్చుకోవచ్చండి. తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ ఉండాల్సినటువంటి మొక్క అనమాట. మరి మొక్కలు పెంచడం నేను కొత్తగా స్టార్ట్ చేశాను అనుకునే వాళ్ళు ఇలాంటి మొక్కతో మొదలుపెట్టినట్లయితే వాళ్ళకి చక్కగా మొక్కలు పెంచాలి అనేటటువంటి ఆసక్తి కలుగుతుందన్నమాట. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.